సూచనగా ఈ ఆరాధనలు మనందరము కూడా ఈ సంఘపు అనుభవములో మన ప్రియుడికి యేసుక్రీస్తు ప్రభుల వారికి మనందరము కూడా కనబడుతామా? చక్కని పాటలు పాడుతుండగా అనుభవపూర్వకంగా ఆ పాటను మనందరం కూడా కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉత్సాహధ్వనులతో జయధ్వనులతో ఆర్భాటముతో దేవాది దేవుని పరిశుద్ధ సంఘముగా మనందరం కూడా ఆరాధిద్దాం. మనందరం కూడా కీర్తించి గణపరిచి మహిమ పొందుతాం. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ చాలను ప్రభు.
నిన్ను నే విడతున్నా విడువను ప్రభు, కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృప, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, వేవేల దుతులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆకాశము మీ సింహాసనముగాను, భూమి మీ పాదపీఠముగా కలిగి ఉన్న గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అతి సుందరుడా, అతి మనోహరుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిజమే అయ్యా, నీ కృప లేకపోతే, అయ్యా నీ దయ లేకపోతే ఒక్క క్షణము కూడా మేము ఈ లోకంలో జీవించలేమేసయ్యా. ఈ దినాన మేము చెల్లించగలుగుతున్నామంటే, అయ్యా ఈ దినాన మేము మాట్లాడగలుగుతున్నామంటే, అయ్యా మేము ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే, అయ్యా మేము పనులు చేసుకోగలుగుతున్నామంటే అది కేవలం నీకు ఉచితమైన కృప యేసయ్యా. మీరు మాకు ఇచ్చిన జీవితము అయ్యా నీ కృప భిక్ష యేసయ్యా, కేవలం నీ దానమే యేసయ్యా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. భూమి మీద మమ్మల్ని నిలబెట్టినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఎందరో మాకంటే కనులు శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, ధనము ఘనము కలిగి ఉన్నవారు అయ్యా ఈ సమయాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా యేసయ్యా, దీనులమైన మమ్ములను, అల్పులమైన మమ్ములను, అయోగ్యులమైన మమ్ములను, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా జీవితాలను ఇంతగా ప్రేమించినందుకు మీకు వందనాలయ్యా. ఇంతగా కనికరించినందుకు మీకు వందనాలు. నీ దయన మాటలు చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దినదినము కూడా నీకు నూతనమైన వాత్సల్యతలు మాటలు చూపిస్తున్న దేవుడా, మీకే కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో అయా నీ పాదాల చెంత చేరుతున్న దీనులమైన మమ్మల్ని దర్శించండి. నీ పరిశుద్ధ సంఘముగా అయా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామమును హెచ్చించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు చేయ స్థితులపైన ఆసీనుడైన వాడా, మేము చేతున్న స్థితులపైన మీరు ఆసీనుడైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. పాటల ద్వారా, స్థుతుల ద్వారా, ఆరాధనలో కూడా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్య ధ్యానంలోకి మేము వెళ్ళుచూ ఉంటుండగా మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు అందించమని అడుగుచున్నాను. అయ్యా ఏ బిడ్డ ఏ స్థితిలో నీ సన్నిధానానికి వచ్చిందో నువ్వు సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు అయ్యా. ఎందుకంటే మనుషులు పై రూపాలు చూస్తారేమో, కానీ అయ్యా నువ్వు హృదయాన్ని చూసే దేవుడవు, హృదయ రహస్యాలు నువ్వు ఎరిగి ఉన్న దేవుడవయ్యా. ఏ బిడ్డ ఏ స్థితిలో, ఏ కన్నీటితో, ఏ బాధతో, ఏ దుఃఖములో, ఏ కలవరముతో నీ సన్నిధానానికి వచ్చిందో నువ్వు ఎరిగిన దేవుడు వేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు తాకమని అడుగుచున్నాను. మీరు ఆదరించి దారిపరచమని వేడుకుంటున్నాను యేసయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక ముందు జరగబోయే ప్రభు బల కార్యక్రమంలో కూడా మీరే మాతో ఉండి అయా ఘనముగా జరిగించండి. యోగ్యమైన రీతిలో నీ పరిశుద్ధమైన శరీరములోను రక్తములోను మేమందరము కూడా పాలు పంపులు పొందే కృపను దయచేయమని వేడుకుంటూ, ఇంతగా కృపను, ఇంతగా కనికరాన్ని, ఇంతగా దయన మాటలు చూపించిన యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.